హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, జిహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్ ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి జస్ట్ ఇప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తము 1,60,000 డబుల్ బెడ్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నాయి. మరొక 60,000 డబుల్ బెడ్ ఎమ్మెల్యేలు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించిన ఫైనల్ జాబితా అనేది తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేస్తుందన్నమాట. ఫైనల్ జాబితాను రెడీ చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం అధికారులను ఆదేశించిందనమాట. సో ఈ డబుల్ బెడ్ ఎమ్మెల్యేకు సంబంధించిన ఫైనల్ జాబితా అనేది తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు రిలీజ్ చేయబోతుంది, ఎలా రిలీజ్ చేయబోతుంది, అలాగే వాటితో పాటు డబుల్ బెడ్ ఎమ్మెల్యే ఫైనల్ జాబితా అనేది ఎక్కడికి వస్తుంది, ఏంటి అనే డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియో డీటెయిల్స్ అనేవి చక్కగా అర్థమవుతాయి. ఫ్రెండ్స్, తెలంగాణలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ ఎమ్మెల్యేకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఏవైతే మామూలుగా అంటే పూర్తయిన డబుల్ బెడ్ ఎమ్మెల్యేలు ఉంటాయో వాటికన్నా కూడా ముందుగానే ఈ నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ ఎమ్మెల్యేలు అన్నీ కూడా పంపిణీ చేసేసేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందన్నమాట. సో ఈ నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ ఎమ్మెల్యే ఎవరికి ఇస్తారంటే, ఎవరైతే తెలంగాణలో అది కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో L2 లిస్టులో ఉన్నారో అటువంటి వారికి ఈ నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ ఎమ్మెల్యే అన్ని కూడా పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తము 60,000 డబుల్ బెడ్ ఎమ్మెల్యేలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఏవైతే నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్ ఎమ్మెల్యేలు ఉంటాయో వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేసేసి వాటితో పాటు అంటే డబుల్ బెడ్ ఇంటితో పాటు ఒక 5 లక్షల రూపాయలను కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అటువంటి వారికి పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇదంతా కూడా మనకు అంటే ఏవైతే డబుల్ బెడ్ ఎమ్మెల్యే అర్హుల జాబితా ఉంటుందో అటువంటి జాబితా రావడం అనేది, అలాగే దాంతో పాటు నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ ఎమ్మెల్యే పంపిణీ అనేది కూడా జూలై నెలలోనే మనకు ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో జూలై నెలలో ఎవరైతే మనకి డబుల్ బెడ్ ఎమ్మెల్యే L2 లిస్టులో ఉన్న లబ్ధిదారులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఫైనల్ లిస్ట్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, జిహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్ ఎమ్మెల్యే ఫైనల్ లిస్ట్ అనేది ఆయా వార్డు కార్యాలయాలకు తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది. అంటే మీరు ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కడైతే అప్లై చేసుకున్నారో అక్కడికే ఈ లిస్టు కూడా వస్తుందన్నమాట. మీరు అక్కడికి వెళ్ళి మీ పేరు అనేది లిస్టులో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే ఎవరైతే మనకి తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్నారో అంటే గ్రామాలు కానీ చిన్న చిన్న సిటీస్ కానీ ఉంటాయి కదా, అటువంటి వాటిల్లో అయితే మీ పంచాయతీ కార్యాలయానికి అయితే ఆ లిస్టు రావడం జరుగుతుందన్నమాట. ఒకవేళ సిటీలో కనుక మీరు ఉంటున్నట్లయితే సిటీలో కూడా వార్డులు ఉంటాయి కాబట్టి వార్డు కార్యాలయాలకే ఆ ఫైనల్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, తెలంగాణలో సెప్టెంబర్లో మనకు లోకల్ బాడీ ఎన్నికలు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో లోకల్ బాడీ ఎన్నికల కన్నా ముందుగానే ఏవైతే ఈ డబుల్ బెడ్ ఎమ్మెల్యేలు పెండింగ్లో ఉన్నాయో అంటే రెడీగా ఉన్నాయో వాటన్నిటిని కూడా పంపిణీ చేసేసేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. వాటితో పాటు నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ ఎమ్మెల్యే కూడా పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందన్నమాట. ఫ్రెండ్స్, డబుల్ బెడ్ ఎమ్మెల్యేకు సంబంధించి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను తప్పకుండా రిప్లై చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడం వల్ల ఎవరైతే మీలాగే డబుల్ బెడ్ ఎమ్మెల్యే కోసం ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా వీడియో రీచ్ అవుతుంది.